నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, ఏపీ సీఎం చంద్రబాబు పేదవాడికి సాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్లు ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు. జూన్ 1 నుంచి ప్రతి పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ముందు ఆలోచన చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. దేశంలో ఏ పార్టీ, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనని తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే నజీర్, గుంటూరు నగర్ పాలక సంస్థ మేయర్ కోవెలముడి రవీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారథ్యంలో ప్రతి నెల నిరంతరం పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల చేరుకూరులో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో శస్త్రచికిత్సలు చేసుకున్న 214 మందికి శనివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. నోవా గ్రూప్స్ గ్రీన్ స్పార్క్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అందజేశారు. అలాగే ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పెద్ద కాకాని శంకర్ కంటి ఆసుపత్రికి వైద్యులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధికంగా గోశాలలు ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోశాలల ఏర్పాటు కోసం కమిటీని నియమించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యంకంపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన డిజైన్లను 4-5 రోజుల్లో ఖరారు చేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వకఫ్ చట్ట సవరణకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్తో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వకఫ్ చట్టానికి సవరణ చేస్తూ కార్పొరేట్లకు లక్షలాది ఎకరాలు భూములను కట్టబెట్టడం కోసం చట్ట సవరణ చేయడం జరిగిందని, ఈ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, చట్టం మీ అబ్బసొత్తు కాదని, రద్దు చేయకపోతే మట్టిలో కలిసిపోతారని హెచ్చరించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చే హక్కు ఎవరికీ లేదని, ఆ రాజ్యాంగం ప్రకారమే నడుస్తున్నాయని, రాజ్యాంగం మార్పడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సెమినార్లు నిర్వహించారు. వకఫ్ బోర్డులలో గతంలో ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండేది, కానీ ఇప్పుడు ముస్లింలు తరలను కూడా వకఫ్ బోర్డు మెంబర్లుగా చేర్చడం అంటే దీన్ని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుందని, గతంలో ఎవరైతే వకఫ్ స్థలాలను ఆక్రమించుకున్నారో వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించడం కోసం ఈ చట్ట సవరణ చేశారని ఆరోపిస్తున్నారు. గతంలో వకఫ్ భూములను ఆక్రమించుకున్న వారిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కానీ చట్ట సవరణ తర్వాత భూ ఆక్రమణదారులకు బెయిల్ వచ్చే విధంగా సవరణ చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తుది శ్వాస వరకు శ్రమించిన మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు రాపోల్లు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి జగదీష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుగ్న సత్యం పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మొదటి మెట్టు కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో ప్రారంభమైందని అన్నారు. 5 పర్యాయాలు శాసనసభ్యునిగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా విశేష సేవలు అందించిన లక్ష్మణ్ బాపూజీ యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శప్రాయుడని అన్నారు. ఆంధ్ర ఏర్పాటు కోసం తృణప్రాయంగా వదిలేసిన లక్ష్మణ్ బాపూజీ 9 ఏళ్ల వయసులో దేశ రాజధానిలో రాష్ట్ర సాధనకై నిరసన తెలిపారని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తిని తెలంగాణ జాతిపితగా ప్రకటించడం సముచితమని అన్నారు. బాపూజీ త్యాగాలను గుర్తు చేసుకునేందుకు రాష్ట్ర ఏర్పాటు రోజైన జూన్ 2న రాష్ట్ర సంఘ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని జలదృశ్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ తడక యాదగిరి, రఘురాం నేత, చంద్రమోహన్, వేముల రాము, రాజా, చందర్ నైత్, నిమ్మల వీరన్న, జగదీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా గౌరవించుకుందాం, సామాజిక తెలంగాణ వైపు పయనిద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ కొండంత మనిషి, అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలలో
ఏ ఉద్యమం తీసుకున్నా కూడా తన పేరు లేకుండా ఉద్యమం అంటూ లేదు. అటు జాతీయ ఉద్యమం కానివ్వండి, ఇటు నిజాంపై పోరాటం తీసుకున్నా, మరియు లాయర్ వృత్తి చేసినా కూడా, ఏ దాంట్లో తీసుకున్నా కూడా ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన ఆయన. ఎక్కడో వాంకిడిలో చిన్న కుగ్రామంలో పుట్టిన బాపూజీ రాష్ట్ర స్థాయి నేతనే గాక జాతీయ స్థాయి నాయకులతో కూడా అనుబంధం ఉండి వారితోని సఖ్యతతో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకాల రాజకీయ విభేదాలున్నా కూడా సమాజమే అంతిమంగా ముఖ్యము, సమాజంలో ఉన్న ప్రజలే ముఖ్యము, రాజకీయము ఆ దిశగా ఉండాలి, రాజకీయ అధికారం కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పి కోరుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు తెలంగాణకు జరుగుతున్న వివక్షను చూసి, ఇంకా తెలంగాణ జరుగుతున్న వివక్ష ముందల కేబినెట్ మంత్రి పెద్ద లెక్క కాదు, నాకు తృణప్రాయంతో సమానం, గడ్డి పూజతో సమానం అని ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి పదవంటూ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే, ప్రత్యేక రాష్ట్రంలోనే తీసుకుంటాను, అప్పటి వరకు ఏ పదవి చేపట్టనని చెప్పి ఏ మాత్రము డీవియేట్ కాకుండా అదే సమాజానికి తెలంగాణ రావడమే అంతిమంగా లక్ష్యము, తెలంగాణ రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజలకు అభివృద్ధినిస్తుందని చెప్పి బలంగా నమ్మి అందరికీ మార్గదర్శనం చేస్తూ, అందరికీ ఎవరు తెలంగాణ గురించి పోరాటం మొదలుపెట్టిన వారందరూ బాపూజీ దగ్గరికి వెళ్లాల్సింది, బాపూజీ జలదృశ్యంలో ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సింది. అగ్ని ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, ఇటీవల గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని బాధిత కుటుంబానికి చెందిన సంతోష్ గుప్తా కోరారు. సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో గోషామహల్ నివాసి శ్రీనివాస్ న్యాయవాది అతుల్ అగర్వాల్ తో కలిసి మాట్లాడారు. అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే 17 మంది ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడడం తమను తీవ్రంగా కలిచివేస్తుందని అన్నారు. ఘటన జరిగిన గంట వరకు అగ్నిమాపక శాఖ వాహనాలు రాకపోవడం, వచ్చిన వాహనాల్లో సరైన సిబ్బంది, నీటి సదుపాయం లేకపోవడంతోనే మరణాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందని అన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన అనంతరం ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యంతో మరో 3 మృత్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, ఈ నేపథ్యంలో ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించిన బాధితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని చెప్పారు. 2:30 से घर में लाइट नहीं था. 5:50 जैसे मैं उठी, मैं थोड़ा वॉक कर रही थी क्योंकि मुझे नींद नहीं आ रही थी. वॉक कर रही थी तो मैंने थोड़ा सा स्मोक देखा. स्मोक देखकर मैंने घर के सारे फैमिली मेंबर्स को उठा दिया कि अरे उठो, घर में काला स्मोक आ रहा है, जरा स्मोक आ रहा है. तो थोड़ा सा ही स्मोक था, ऐसा नहीं था कि अनबेरेबल था या कुछ था, नहीं, थोड़ा ही स्मोक था. हम 6 मेंबर्स फैमिली के उतर के नीचे गए देखने की वो स्मोक कहाँ से आ रहा है. स्मोक जब हमने देखा है कि पहले हमें फील हुआ कि शायद वो बाहर से कहीं कचरा जलाने का स्मोक था, नहीं, बट वो घर में से ही शॉप में से आ रहा है. तो हमने हल्का सा थोड़ा शटर उठाया तो हमने देखा है कि सीलिंग में पूरी आग लगी हुई थी. सीलिंग जैसे ही आग लगी हुई देखी हुई हमने, तो मैं मेरी सिस्टर बाहर गली के बाहर आ गए हेल्प के लिए और बाकी 4 मेंबर्स ऊपर गए सबकी मदद करने के लिए ताकि वो उनको बचा सके. हमने हेल्प मांगी तो थोड़े लोग आए भी, अंदर घुसे चले गए. इतना जल्दी सब हुआ कि समझ में नहीं आया कि वो इतना विस्फोट हो गया कि मैं वापस अंदर नहीं जा सकी. तो हमने फायर ब्रिगेड को कॉल किया, एम्बुलेंस को कॉल किया, पुलिस को कॉल किया, सबको कॉल किया है. 6:45 फर्स्ट फायर ब्रिगेड आती है जिसमें पानी बिल्कुल भी नहीं था, खाली कचरा था. उस पर चिल्लाने के बाद में पुलिस वाले ने एक और फायर ब्रिगेड बुलाया. वो आया तो दे डोंट नो हाउ टू फिक्स द होस. హైదరాబాద్ పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందులాల్ బరాదరి ప్రాంతంలోని G+5 అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చందులాల్ బరాది వద్ద ఉన్న ఒక అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు చందులాల్ బరాదరి అగ్నిమాపక దళం వాహనం, కాలాపత్తర్ పోలీస్ అధికారులు మరియు స్థానిక MIM కార్పొరేటర్ దూద్బోలి మహమ్మద్ సలీం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈరోజు బహదూర్పుర కాన్స్టిట్యున్సీ దూద్బోలి డివిజన్లో చందులాల్ బారాదరి ఏరియాలోనూ ఒక నిప్పు జరిగింది. ఫైర్ అయ్యి షార్ట్ సర్క్యూట్ నుంచి ఒక ఇల్లు మొత్తం ఫ్లాట్ మొత్తం గాలిపోయింది.
దాని వెంటనే నాకు మహమూద్ హుసేన్ సాబ్ యాపిల్ బిల్డర్ చైర్మన్ ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇట్లా మా కాంప్లెక్స్ మంట జరిగిందండి. ఆ తర్వాతనే ఎమ్మెల్యే సాబ్కు ఫోన్ చేసి ముబీన్ సాబ్కు ఏరియా ఎమ్మెల్యే మేము అందరు కలిసి మేము పిఎస్లో ఫోన్ చేశాము. సలీం సాబ్ ఎస్ఐ సాబ్ వెంటనే ఫైర్ బ్రిగేడ్ ఫోన్, నేను కూడా ఫోన్ చేసిన, ఫైర్ బ్రిగేడ్ మేము కూడా వచ్చినాము. బస్తీ పిల్లలు మొత్తం చుట్టుపక్కల మా ఏరియా వర్కర్లు లీడర్లు అందరు కలిసి మంట మీద నీళ్ళు పోసి వాళ్ళు దానికి అది చేసినాము. మంట సలారిపోయింది. దాని అంటే ఏది ప్రమాదం జరగలేదు, ఇంటిది ఏదో సామానం కాలిపోయింది. మీ చేనేతతో సహా అందరు అది చేస్తున్నాను. ఇంటిలో ఎవరు ఇంట లేకున్నప్పుడు అందరు దీంటి ఆ లాక్ వేసే ముందర చూడండి, ఏసీ చాలు ఉందా లేక మన ఏదైనా స్విచ్ చాలు ఉందా, లైట్ చాలు ఉందా. మేము లాక్ చేసినప్పుడు ఏం చూడము చేయము, దాంతో షార్ట్ సర్క్యూట్ కాలబెడుతున్నాము. ఇంతకుముందు కూడా ఉస్మాన్ బాగ్ అంతేనే అయింది. ఒక బండి ఛార్జింగ్ పెట్టి మనిషి వెళ్ళిపోయాడు, ఇట్లా మంట జరిగింది. అందులో సామాన్ కాలిపోయింది, కానీ ఎవరు ప్రమాదం కాలేదు, మనిషి ప్రమాదం ఏం కాలేదు. అంటే మీ అందరితో ఒక వాళ్ళకి అందరికి ఒక మెసేజ్ ఇస్తున్నాను. ప్రజా గాయకుడు గదర్ పేరిట తెలంగాణ సీఎం ఛాంబర్స్ ఇచ్చిన అవార్డులను తెలంగాణ సీఎం వేదిక ఖండించింది. గదర్ పేరిట సమాజ హితం లేని అవార్డులు ఇవ్వడం ఆయనను అనుమానించడం అన్నారు. తెలంగాణ సినిమాలకు ఇక్కడి కళాకారులకు మాత్రమే ఈ గదర్ అవార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జ్యూరీ మెంబర్లు ఉన్నవారికి ఈ అవార్డులు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. అసలు ఈ అవార్డులకు గదర్ పేరు ఎవరితో చర్చించి పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు స్పష్టం చేశారు. మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు చాలా కాలం పాటు దర్శకత్వంలో కానీ రైటర్స్గా కానీ మ్యూజిక్ విభాగంలో పనిచేసినప్పుడు మిగతా సోషల్ ఆర్గనైజేషన్స్ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ అవార్డులు ఏవైతే ప్రకటించారో వాటిని తెలంగాణ సినిమా వేదిక తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.